నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా వచ్చేసి ఇరాన్ పైన, ఇరాక్ పైన దాడి చేసిందనమాట. ప్రస్తుతం ఇరాన్ వచ్చేసి జోర్డాన్ దేశాన్ని లక్ష్యం చేసుకుని దాడులు చేసిందనమాట. దానికి ప్రతీకార చర్యగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ మేము ఇరాన్ పైన భారీ దాడులు చేయబోతూ ఉన్నామని చెప్పి నిన్న ప్రకటించిన ఆదేశించిన కొన్ని గంటల్లోనే అమెరికా సైన్యం ఇరాన్లోని కొన్ని వైమానిక స్థావరాలను లక్ష్యం చేసుకుని దాడులు చేసిందనమాట. మరోవైపు అమెరికా, సౌదీ అరేబియా ఇరాక్లో ఇరాన్కు అనుకూలంగా ఉన్న తీవ్రవాద సంస్థ మిలీషియాలు ఏవైతే ఉన్నాయో అవి మరియు ఇతర ఉగ్రవాద సంస్థలు సౌదీ అరేబియా మీద దాడులు అయితే చేశాయన్నమాట. వాటిని సౌదీ అరేబియా రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అదే సమయంలో అమెరికా మరియు అలాగే సౌదీ అరేబియా సంయుక్తంగా ఇరాన్ మరియు అలాగే ఇరాక్లోని మిలీషియాలపైన దాడులు చేశారు. ఈ దాడుల్లో 30 మంది వరకు చనిపోయారు, 55 మందికి గాయాలయ్యాయి అని చెప్పేసి మిలీషియా ఉగ్రవాద సంస్థ అయితే ప్రకటించిందనమాట. ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక విలేకరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రశ్నించగా, ప్రస్తుతం ఇరాన్తో చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఏదైనా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే కానీ అమెరికా చూస్తూ ఊరుకోదు, ఇరాన్ను పూర్తిగా నాశనం చేసేంత వరకు వదిలిపోదు. ఇప్పటి వరకు కూడా ఇరాన్కు చర్చలు ఇంకా ఓపెన్లోనే ఉన్నాయి. ఒక్కసారి అమెరికా చర్చలు అవకాశాలు మూసివేసిందంటే కానీ ఇరాన్ పూర్తిగా ధ్వంసమైపోతూ ఉంది. ఇరాన్ అనే ఒక దేశం ముందు ఉండేదని చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా సరే కానీ ఈ యుద్ధం ఇంతటితో ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. ఎందుకంటే అమెరికా వచ్చి ఇరాన్ మీద దాడి చేయడం, ఇరాన్ వచ్చేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం అందరికీ తెలిసిన విషయమే. మరి ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.